హరే కృష్ణ. 5 రకాల అజ్ఞానాలు ఏమిటి? మరి దీనికి సంబంధించి మనకి సమాచారం మహాభారతం ఉద్యోగ పర్వంలో మనకి ఈ 5 రకాల అజ్ఞానాల గురించి ఉందన్నమాట. సాధారణంగా మనిషి కలిగి ఉండేటువంటి 5 రకాల అజ్ఞానాలు ఏమిటి? 1, దేహాన్ని ఆత్మగా భావించడం. 2, భౌతికేంద్రియ భోగాన్నే ప్రామాణిక సుఖంగా చేసుకోవడం. 3, భౌతిక తాదాత్మ్యము కారణంగా ఉద్విగ్నులు కావడం. 4, శోకము. 5, పరతత్వానికి అతీతంగా ఏదో ఉన్నదని ఆలోచించడం. సో ఈ 5 రకాల అజ్ఞానాలు మనిషి కలిగి ఉన్నాడు. మరి మొట్టమొదటి అజ్ఞానం ఏంటి? దేహాన్ని ఆత్మగా భావించడం. అంటే దేహాత్మ భావన. అంటే వాస్తవంగా మనం ఈ శరీరం కాదు, ఆత్మ. కానీ ఆ విషయాన్ని మనిషి ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవటం వల్ల ప్రతిక్షణం తనను తాను శరీరంతో గుర్తుంచుకుంటాడు. అంటే శరీరమే నేను, ఈ శరీరమే ఆత్మ. కొంతమంది నేనంటే ఈ శరీరమే, మరికొంతమంది నేనంటే మనస్సు అని, మరికొంతమంది ఈ దేహమే మనస్సు, దేహమే ఆత్మ అని రకరకాలుగా, అంటే పూర్తి భౌతిక చైతన్యం అన్నమాట. కానీ వాస్తవంగా మరి శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ చెప్తున్నాయి, నువ్వు ఈ దేహం కాదు, నువ్వు ఆత్మవే. కానీ మనిషి తనను తాను ఈ శరీరంతో గుర్తించుకోవడం వల్ల కేవలం శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మునిగిపోతూ ఎల్లప్పుడూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. 2, భౌతికేంద్రియ భోగాన్నే ప్రామాణిక సుఖంగా చేసుకోవడం. చూడండి, భౌతికేంద్రియ భోగం అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి భోగం. భౌతికమైన ఇంద్రియాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. 5 కర్మేంద్రియాలు: కాళ్ళు, చేతులు, ఉదరము, మల విసర్జన అవయము, మూత్ర విసర్జన అవయము. ఇకపోతే 11వది మనస్సు. సో ఈ ఇంద్రియాలతో, ఈ భౌతిక ఈ 11 ఇంద్రియాలతో భోగించేటువంటి సుఖం ఏదైతే ఉందో అదే అత్యున్నతమైనదిగా భావించడం కూడా ఒక అజ్ఞానం అన్నమాట. వాస్తవంగా సుఖము అంటే శరీరానికి సంబంధించింది, ఆనందము అంటే అది ఆత్మకు సంబంధించింది. కానీ ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఎటువంటి ఆనందాన్ని కోరుకుంటున్నాడంటే తుచ్చమైనటువంటి శరీరం ద్వారా కలిగేటువంటి క్షణికమైనటువంటి ఆనందాన్ని నిజమైనటువంటి ఆనందంగా భావిస్తున్నాడు. కానీ శరీరం ద్వారా కలిగేటువంటి ఆ థ్రిల్ ఏదైతే ఉందో, ఆ యొక్క ఊరట, ఆ యొక్క ఏమంటారు దాన్ని, కొద్దిపాటి సూక్ష్మమైనటువంటి స్వల్పమైనటువంటి సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తున్నాడు అన్నమాట. ఈ శరీర సంబంధంగా పొందేటువంటి సుఖాలని పెంచుకోవటం కోసమే, అంటే వాటిని దీర్ఘతరం చేయడం కోసమే ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉందన్నమాట. అంటే 5 నిమిషాల్లో ముగిసిపోయే సుఖాన్ని, అంటే 5 సెకండ్లలో ముగిసిపోయే సుఖాన్ని 20 సెకండ్లకి ఎలా పొడిగించాలి అని ఆలోచిస్తూ మనిషి ఏం చేస్తున్నాడు? సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో డెవలప్మెంట్ చేస్తున్నాడు. కానీ 5 సెకండ్ల నుంచి 20 సెకండ్లకి పొడిగించిన నీకు అంతిమంగా అది ఉండేది కొద్దిసేపు మాత్రమే. సో భౌతిక ఇంద్రియ సుఖం గురించి కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తాడు. ఏహి సంస్పర్శజో భోగ దుఃఖ ఏవనవ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. కృష్ణుడు చెబుతున్నాడు, భౌతికమైన ఇంద్రియాలతో పొందేటువంటి సుఖం ఏదైతే ఉందో దీనికి ఆది అంతం ఉంటుంది. మరి ఇవి ఆది అంతములు 2 కూడా దుఃఖాన్నే కలిగిస్తాయి. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు భౌతికేంద్రియ సుఖం పట్ల ఆకర్షితుడు కాడు అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెబుతాడనమాట. ఉదాహరణకి మీరు ఏదో మీకు నచ్చినటువంటి ఒక సినిమానో లేకపోతే పాట ఏదో చూస్తున్నారు టీవీలో, కొద్దిసేపు చూడంగానే ఏం చేస్తుంది, కొంచెం విసుగు వస్తుంది అనమాట. లేదా అదే పాటను మళ్ళీ చూస్తున్నారు అనుకోండి, ఛానల్ మార్చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ప్లేట్లో పెట్టుకుని తింటున్నాం అనుకోండి, మరికొంచెం వడ్డించినట్లయితే కొద్దిసేపు తర్వాత చాలు వద్దు అనేటువంటి విరక్తి కలుగుతుంది అనమాట. అంటే
ఆది అంతం అనేది ఉంటుంది భౌతికంగా భోగించే వాటి అన్నిటికి కూడా. మరి మైథున సుఖం కావచ్చు, లేదా ఇతర శరీర సంబంధమైన సుఖాలు కావచ్చు, ఆహార సంబంధించినటువంటి సుఖం కావచ్చు, సంబంధాలకు సంబంధించిన సుఖం కావచ్చు, ప్రతిదీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక శరీరంతో పొందేటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి క్షణికం మాత్రమే. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే వాటి ద్వారా నేను గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నానటువంటి భ్రమలో ఉన్నాడు. ఇది అజ్ఞానం. నిజమైన ఆనందం ఆత్మానందం. సుఖం ఆత్యంతికం బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. నిజమైనటువంటి సుఖం ఇంద్రియాలకి, భౌతికమైన ఇంద్రియాలకి పరమైనది అనమాట. అది ఎప్పుడు కలుగుద్దయ్యా అంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మని పరమాత్మ సేవలో, అంటే నిన్ను నువ్వు భగవత్ సేవలో నిమగ్నం చేసుకుంటావో, భగవంతుడి యొక్క దివ్యనామాలను జపించడం, భగవంతుడికి అర్పించినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం, భగవత్ సంబంధిత శాస్త్రాలను చదవటం, ప్రామాణిక గురువుల నుంచి వినడం, భగవత్ సేవలో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా నువ్వు పొందేటువంటి ఆనందం ఏదవుతుందో అది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం. అది పొందకుండా మనిషి కేవలం కొద్దిపాటి ఆహారం తినడం ద్వారా, లేదా కాసేపు నిద్రపోవడం ద్వారా, లేదా కొంచెంసేపు సంభోగ క్రియలో పాల్గొనడం వల్ల, లేకపోతే అనేక రకాల తనను తాను రక్షించుకోవడం వల్ల చేసుకునేటువంటి కొన్ని ఏర్పాట్ల ద్వారానో కొద్దిపాటి సుఖాన్ని పొంది అదే అసలైనటువంటి సుఖంగా భావిస్తున్నాడు. ఇది అజ్ఞానం శాస్త్రం చెబుతుంది. మూడవది ఏంటిది? భౌతిక తాదాత్మ్యము కారణంగా ఉద్విగ్నులు కావటం. భౌతిక తాదాత్మ్యం అంటే ఏంటి? నేనంటే ఈ శరీరాన్ని, నేను ఫలానా సుబ్బారావుని, నేను ఫలానా బ్రాహ్మణుణ్ణి, నేను చైర్మన్ని, నేను ఎంపీని, నేను ఆఫీసర్ని, నేను ఇంజనీర్ని, నేను ఫలానా ఉద్యోగిని అనేటువంటి భావనలో మునిగిపోయి ఆ భావనలో అనేక కార్యకలాపాలు చేస్తూ అలజడికి ఆందోళనకు గురవుతూ అదేంటి ఇలా చేస్తే ఎలా జరిగింది ఏంటి, ఇది కరెక్ట్ కాదు, నేను తప్పు చేశాను, ఎస్ నేను రైట్ చేశాను, సో ఇలా ఉండటం కరెక్ట్ కాదు, నేను అది సాధించాలి, ఇది పొందాలి, అది చేయాలి, ఇది చేయాలి, అయ్యో చేయలేకపోయానే, అయ్యో ఇలా జరిగింది ఏంటి, ఎస్ నేను అదే చేశాను, నేను కరెక్ట్గానే చేశాను, నా వల్లే జరిగింది అని ఉద్విగ్నకి ఆందోళనకి గురవుతూ ఉంటాం. ప్రతిక్షణం మనం తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం, పరితపిస్తూ ఉంటాం, ఆరాటపడుతూ ఉంటాం, ఆతృత పడుతూ ఉంటాం. మనల్ని మనం ఈ శరీరంగా గుర్తించుకుని దానిలో మునిగిపోవటం వల్ల ఈ ప్రపంచమే శాశ్వతం అన్నట్లుగా నేను ఈ శరీరంలో శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను, వీలైనంతగా ఆనందించాలి, వీలైనంతగా బాగా తినాలి, బాగా నిద్రపోవాలి, బాగా సంభోగం చేయాలి, బాగా నన్ను నేను రక్షించుకోవడం కోసం అనేక ఏర్పాట్లు వీలైనంత ఎక్కువగా చేసుకోవాలి, దానికోసం నేను దాచుకోవాలి, దోచుకోవాలి, లాక్కోవాలి, మోసం చేయాలి, అబద్ధం ఆడాలనేటువంటి అనేక రకాల దుశ్చర్యలు కూడా పాల్పడుతూ ఎల్లప్పుడూ ఎటువంటి సుఖం లేకుండా ఎల్లప్పుడూ ఆందోళనకు గురవుతూ ఉండేటువంటి ఆ స్థితే అది కూడా ఒక అజ్ఞానమే. ఎందుకంటే నువ్వు ఈ శరీరం కాదు కదా, అది మర్చిపోతున్నాడు మనిషి. ఆత్మజ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. మరి తర్వాత 4వ అజ్ఞానం శోకము. ఎస్, ఏడుపు. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నాడు ఈ ప్రపంచంలో, ఎవరూ ఆనందంగా లేరు. శోకము. మరి ఏంటి శోకం? 2 రకాల శోకాలు ఉంటాయి ఈ ప్రపంచంలో, 2 రకాల ఏడుపులు. ఉన్నది పోయింది అని ఒక ఏడుపు, లేనిది పొందలేకపోయేమే అని ఒక ఏడుపు. ఈ రెండింటి మధ్య ఉన్న జీవితంలో ఆందోళన చెందుతూ అలజడికి గురవుతూ మనిషి దుఃఖాన్ని పొందుతున్నాడు అన్నమాట. ప్రతిక్షణం శోకమే. టైంకి బస్సు రాకపోతే శోకం, శాలరీ రాకపోతే శోకం, ప్రమోషన్ రాకపోతే శోకం, పాస్ కాకపోతే పరీక్షలో శోకం, ఉద్యోగం రాకపోతే శోకం, పిల్లల పుట్టకపోతే శోకం, ఇల్లు కట్టుకోలేకపోతే శోకం, అద్దె కట్టలేకపోయేనండి శోకం, ఉన్న ఇల్లు పాతదైపోయిందనే శోకం, కొత్త ఇంట్లోకి ఎవడో ఇంకా అద్దెకి రావట్లేదనేటువంటి శోకం, నేను భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవుతానో లేదో, లేదా అయిన తర్వాత నేను అనేక రకాలుగా నేను సంపాదించాలి కానీ సంపాదించలేనేమోనని శోకం, పిల్లవాడు ఏడిస్తే శోకం, పిల్లవాడు స్కూల్కి వెళితే శోకం, వెళ్ళపోతే శోకం, డబ్బులు సంపాదిస్తే ఒక రకమైన శోకం, సంపాదించలేకపోతే మరొక రకమైన శోకం, రోగం వస్తే ఒక శోకం, రోగం రాకపోతే మరొక రకమైనటువంటి ఆందోళన. ఎల్లప్పుడూ మనిషి శోకిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దుఃఖాలయమైన ప్రపంచంలో ఉన్నావు, ఇక్కడ ఆనందం ఎలా వస్తుంది?
కానీ ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ దుఃఖమే ఉంటాయి. కానీ ఈ ప్రపంచంలో ఎవడు ఆనందంగా ఉంటాడంటే ఇక్కడ ఆనందం లేదు, ఇక్కడ అంతా దుఃఖమే అని తెలుసుకొని సరళంగా జీవిస్తూ ఉన్నతంగా ఆలోచించేటువంటి వ్యక్తి మాత్రమే ఇక్కడ సుఖంగా శాంతియుతంగా జీవిస్తాడు. మరి దానికోసం ఏం కావాలి? ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. లేకపోతే అందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఎస్, ఇది కూడా అజ్ఞానమే. తర్వాత 5వ అజ్ఞానం, పరతత్వానికి అతీతంగా ఏదో ఉన్నదని భావించడం. ఎస్, ప్రతి మనిషి ఏమనుకుంటున్నాడంటే భగవంతుడా పక్కన పెట్టు, ఇంకా ఏదో ఉందండి, ఇంకా ఏదో ఉంది, దాన్ని పొందితే నేను ఆనందంగా ఉంటా, దీన్ని పొందితే ఆనందంగా ఉంటా, అది చేస్తే ఆనందంగా ఉంటా, ఇది చేస్తే ఆనందంగా ఉంటా అని చెప్పి భగవంతుడిని పక్కకు పెట్టి మనిషి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆనందంగా ఉండడం కోసం. అందుకే ఎల్లప్పుడూ భయపడుతున్నాడు. ఎస్, శాస్త్రం చెబుతుంది, భాగవతం చెబుతుంది, భయం ద్వితీయాభినివేశిత స్యాత్. ఎస్, భయం ఒక వ్యక్తికి ఎందుకు కలుగుతాయి అంటే భగవంతుడు కాకుండా ఇంకా ఎవడో ఉన్నాడు నన్ను రక్షించేవాడు అనేటువంటి ఆలోచనే మనిషిని భయానికి గురి చేస్తుంది. కాబట్టి పరతత్వానికి అతీతంగా అంటే భగవంతుడికి అతీతంగా ఇంకెవరో ఉండాలని అనుకోవటమే భయానికి కారణం. ఇంకెవరో ఉన్నారని అనుకోవటం కూడా అజ్ఞానమే. ఎందుకంటే ప్రతిదీ భగవంతుడి నుంచే వస్తుంది. ఎస్, ప్రతిదీ భగవంతుడి నుంచే వస్తుంది. నువ్వు చేసిన పని యొక్క ఫలితం కూడా ఇచ్చేది భగవంతుడే. ఒకవేళ ఫలితం రాకపోయిందనుకోండి, దానికి కూడా కారణం భగవంతుడే. మరి ఇదే సమయంలో కృష్ణుడు భగవద్గీతలో ఒక చోట చెబుతాడు, 2వ అధ్యాయంలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతోర్మాతో సంగోస్త కర్మణే. ఎస్, ఓ అర్జున, పని చేయడం వరకే నీకు హక్కు ఉంది, కానీ ఫలితం మాత్రం నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉందని చెబుతున్నాడు కృష్ణుడు. ఫలితాన్ని నాకు అర్పించమని చెబుతున్నాడు. ఫలితం పట్ల నీకు ఆసక్తి ఉండకూడదని చెబుతున్నాడు. అదేంటండి, ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఎలా ఉంటారు? ప్రతి ఒక్కడు ఫలితం పట్ల ఆసక్తి ఉండే కదా పని చేస్తున్నాడు. కానీ అదే భగవద్గీతలో 18వ అధ్యాయంలో మరో మాట చెబుతాడు, ఒక పని జరుగుతుందా లేదా జరగపోవటానికి కారణం 5 కారణాలు ఉంటాయి. ఒక పని జరిగినా జరగకపోయినా దానికి 5 కారణాలు ఉంటాయని భగవద్గీత 18వ అధ్యాయంలో చెబుతాడు. ఏం చెప్తాడు? కర్త మొదటి కారణం, 2 శరీరం, 3 ఇంద్రియాలు, 4 ప్రయత్నాలు, 5 పరమాత్మ అంటే భగవంతుడు. ఎస్, కర్త అంటే ఎవరు? మనం అనేవాడు ఉండాలి, మనం అనేవాడు ఉండాలి, ఉన్నాం సరే. మనకు శరీరం కూడా ఉండాలి, ఉంది కదా, శరీరం ఉంది సరే. శరీరం చక్కగా ఉంటే సరిపోద్దా? ఇంద్రియాలు ఉండాలి, కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు అన్నీ చక్కగా పనిచేయాలి సరే, అవి పనిచేస్తున్నాయి. 4వది ఏంటి? ప్రయత్నం. అన్నీ బాగానే ఉండే కానీ ప్రయత్నం చేయాలిగా, ఆ పని అవ్వాలంటే చేసావు. కానీ ఇవన్నీ జరిగినా సరే 5వది దైవం చైవాత్ర పంచమం అంటే అంతిమంగా భగవంతుడికి అనుగ్రహం లేనిదే నువ్వు ఆ పనిలో సక్సెస్ అవ్వడం కానీ ఫెయిల్యూర్ అవ్వడం కానీ జరగదనమాట. కాబట్టి అంతిమంగా నువ్వు ఆ పనిలో విజయం సాధిస్తున్నావంటే లేదా విజయం సాధించలేకపోతున్నావంటే అది భగవంతుడి యొక్క ప్రమేయం చేతే జరుగుతుంది. ఎస్, అంటే భగవంతుడికి అనుగ్రహం లేకుండా ఏది జరగదు. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడంటే పని చేయడం వరకే నీ వంతు, కానీ ఫలితం గురించి మర్చిపో అన్నాడు. ఎందుకని? ఫలితం అనేది 5 మీద ఆధారపడి ఉంది, అంతిమంగా భగవంతుడి మీద ఆధారపడి ఉంది. కేవలం నువ్వు పని చేసావు కదా అని చెప్పి ఫలితం రావాలని గ్యారెంటీ లేదు, నువ్వు అనుకున్న ఫలితం రావాలనే లేదు. కాబట్టి మనం కేవలం నేనే చేస్తున్నాను, నా వల్ల ఇదంతా జరుగుతుంది, నేను అలా చేయలేకపోయాను కాబట్టి అది జరగలేదు, ఇవన్నీ కూడా అజ్ఞానం అనమాట. ఇవన్నీ దేన్ని సూచిస్తాయి అంటే భగవంతుడు లేడు, నేనే ఉన్నాను, నా వల్లే అన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నాను. ఇదే మూర్ఖత్వం, ఇదే అజ్ఞానం. 5వ అజ్ఞానం అంటే పరతత్వానికి అతీతంగా ఏదో ఉన్నదని ఆలోచించడం ఏదైతే ఉందో ఇదే 5వ అజ్ఞానం. మహాభారతంలో చెప్పబడింది. ప్రతి ఒక్కరూ ఈ 5 అజ్ఞానాల్లో ఉన్నారు. మరి ఈ 5 అజ్ఞానాల్లోంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇదిగో వీళ్ళని ఆశ్రయించాలి. శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభువులను ఎవరైతే ఆశ్రయిస్తారో ఈ కలియుగంలో ఎలా ఆశ్రయించాలి? నామ సంకీర్తనం ద్వారా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్ర సంకీర్తనం ద్వారా, జపం ద్వారా చైతన్య మహాప్రభువుని, ఈయన చైతన్య మహాప్రభు, ఈయన నిత్యానంద ప్రభు, వీళ్ళిద్దరు సాక్షాత్తు కృష్ణుడు బలరాములే. మరి ఎవరైతే వీళ్ళని ఆశ్రయిస్తారో కలియుగంలో హరినామం ద్వారా, హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఈ 5 రకాల అజ్ఞానాల్లోంచి సులభంగా బయటపడి ఆనందంగా ఉంటారు. కాబట్టి మరి కలియుగంలో ఎవరు వీళ్ళిద్దరిని ఆశ్రయిస్తారయ్యా అంటే శాస్త్రం చెబుతుంది, యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధ సహా. అత్యంత తెలివైన వాళ్ళు మాత్రమే కలియుగంలో
సంకీర్తన యజ్ఞం ద్వారా, ఈ హరే కృష్ణ మహామంత్ర కీర్తన జపం ద్వారా చైతన్య మహాప్రభువుని, నిత్యానంద ప్రభువుని ఆశ్రయిస్తారు. వాళ్ళు ఈ 5 రకాల అజ్ఞానాల్లోంచి బయటపడతారు, ఆనందంగా జీవిస్తారు. మరి ఈ 5 రకాల అజ్ఞానాలని తొలగించడానికే చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు అంటే సాక్షాత్తు కృష్ణుడు, బలరాములు చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభుగా వచ్చి బద్ధజీవులైనటువంటి మనందరినీ ఉద్ధరించడం కోసం వచ్చారు. శాశ్వతమైనటువంటి ఆనంద ప్రదేశానికి, గోలోక బృందావనానికి, వైకుంఠ ధామానికి బదిలీ చేయడానికి వచ్చారు. కాబట్టి దయచేసి భక్తులారా, మీ అందరిని వేడుకునేది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, హరినామ సంకీర్తనలో పాల్గొనండి, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభువుల యొక్క కరుణను స్వీకరించండి. కలియుగంలో హరినామం తప్ప, హరినామం తప్ప, హరినామం తప్ప మరో మార్గం లేదు, ముక్తికి మరో మార్గం లేదు, మరో మార్గం లేదని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ముక్తి అంటే ఈ అజ్ఞానంలోంచి బయటపడి శాశ్వతమైనటువంటి మన నిజరూప స్థితిని పొందటమే. నిజమైనటువంటి మన యొక్క స్థితిని తిరిగి పొందడం ఏదైతే ఉందో అదే మన యొక్క మానవ జీవిత లక్ష్యము. మరి ఆ లక్ష్యం నెరవేరాలంటే కలియుగంలో సంకీర్తన యజ్ఞం ద్వారానే సాధ్యం. కాబట్టి భక్తులారా, దయచేసి చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభువులను ఆశ్రయించండి. ఈ యొక్క హరినామాన్ని ప్రతిరోజు జపించండి, జీవితాన్ని ఆనందంగా చేసుకోండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద